నమస్తే. స్వదేశం కన్నా విదేశీ చదువు, విదేశీ ఉద్యోగాలంటేనే ఒక కల, ఒక డ్రీమ్ అందరికీ గూడాను. మరి ఇలాంటి డ్రీమ్‌ని ట్రంప్ ప్రతిసారి గూడా దెబ్బ కొడుతూనే ఉన్నాడు. సో, వస్తున్నారు చక్కగా వీసా ప్రాసెసింగ్‌లు అయి బావున్నాయి, మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, చక్కగా సెటిల్ అవుతున్నారు అనుకున్న టైంలోనే మరలా ఏదో ఒక ఇష్యూ తెచ్చిపెడుతూ ఉన్నాడు. మరి ప్రస్తుతం చూసుకుంటే స్టూడెంట్స్ మీద దెబ్బ కొట్టడమే ట్రంప్ ఒక టార్గెట్‌గా పెట్టుకున్నాడనేదైతే అర్థమవుతోంది. స్టూడెంట్ వీసాస్ మీద ఇప్పుడు వాటిని నిలిపివేస్తూ అంటే కుదిచ్చేస్తూ కూడాను తగ్గించేస్తూ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు అనేది తెలుస్తోంది. సో మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళడానికి అప్లై చేసుకుని ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతోంది అసలు అమెరికాకి వెళ్ళాలన్న డ్రీమ్, దీన్ని ట్రంప్ ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తారు. సో ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ ట్రంప్ కి ఎప్పుడు ఒక కక్ష సాధింపు చర్యలాగా మెయిన్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటారు. సో మీరేమంటారు స్టూడెంట్స్ వీసాస్ ఆపడం? అంటే ట్రంప్ ఇప్పుడనే కాదండి, ఫస్ట్ టర్మ్ లో కూడా ఆయన బేసిక్ ఏంటంటే అమెరికన్స్ ఉన్న కన్సర్న్ అని అడ్రస్ చేసి దాని ద్వారానే ఆ హామీలు ఇవ్వడం ద్వారా నేను అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ కూడా అదే, అందుకని ఇమ్మిగ్రేషన్ అండ్ టారిఫ్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాలసీలు ట్రంప్ తీసుకొచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చేస్తున్నాడు. ఇండియన్స్ అమెరికాలో ఎక్కువే 54 లక్షల మంది ఉంటున్నారు, 2 సో అందుకని ఇండియన్స్ మీద ఫస్ట్ ఏమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పడ్డాడు. తర్వాత ఇమిగ్రెంట్ లాస్ని చాలా మార్చడం, హెచ్1బి వీసా మీద పడ్డం, దాని ఫీజు పెంచడం, దాంట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు లేటెస్ట్గా స్టూడెంట్ వీసాలకు సంబంధించి దాదాపు 62% తగ్గించేశారని లేటెస్ట్గా రిపోర్ట్ వచ్చింది. సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ రిపోర్టు రిలీజ్ అయింది నిన్న. ఇది షాకింగ్గా ఉంది. యాక్చువల్గా ఇండియన్స్ అంటే 62% విద్యార్థులు కట్ అయిపోతారు అమెరికాకు వెళ్ళడం. సో అసలు ఏం జరిగింది, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, ఇది మనకైనా చైనాకు కూడా? ఎందుకంటే మన మొత్తంగా ఇప్పుడు అమెరికాలో 11,70,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఇండియాలో 3,63,019 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే, చైనా వాళ్ళు 2,65,919 మంది చైనా స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఓవరాల్గా ఇండియా చైనా స్టూడెంట్సే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లో సగం % ఉన్నారు అమెరికాలో. మిగతా అన్ని దేశాల కంటే కూడా ఈ 2 దేశాల్లోనే ఎక్కువ ఉంటారు. అందులో కూడా ఒకప్పుడు చైనా స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు చైనా వాళ్ళు తగ్గించేశారు. వాళ్ళ దేశంలో ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తన్ చేయడం అవన్నీ. ఇండియాలో ఏమవుతుందంటే టాప్ 10 యూనివర్సిటీలో ఇండియాలో ఒకటి కూడా లేదు. టాప్ హయ్యర్ ఎడ్యుకేషన్ మనం బాగా వెనకబడి ఉన్నాం. అందువల్ల మన వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ కావాలంటే విదేశాలకు పోవాలన్న పరిస్థితి ఏర్పడింది. ఏ రంగంలో అయినా, ముఖ్యంగా స్టెమ్ అంటారు, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, వీటికి సంబంధించి ఎక్కువ మంది అక్కడికి వెళ్తుంటారు అన్నమాట. సో ఇప్పుడు ఏమైందంటే ఈ రిపోర్టు ప్రకారము 2025 మే టు ఆగస్ట్ వరకు వచ్చిన రిపోర్ట్ ఇది. ఇందులో తగ్గిపోయారు అనమాట భారీగా. F1 వీసా అంటారు. F1 వీసాల జారీ అనేది 2024లో 54,694 వీసాలు జారీ అయితే 2025కి వచ్చేసరికి 22,148 పడిపోయింది. 54,000 నుంచి 22,000కి పడిపోయింది. అంటే 62% వీసాల జారీ తగ్గించేశారు ఇండియాలో. ఇంతకుముందు మనం అప్లై చేసే దాంట్లో దాదాపు 77% ఓకే అయ్యేవి. ఇప్పుడు ఇది తగ్గిపోయింది అన్న, దాదాపు 40%కి పడిపోయింది. అదే చైనా చూసుకున్నప్పుడు, చైనా 2024లో 61,075 వీసాలు చైనాకి ఇస్తే 2025కి వచ్చేసరికి 40,000కి పడిపోయింది చైనాలో. చైనాలో ఏమో 34% తగ్గింది, మనకేమో 62% తగ్గింది. ఎందుకంటే సహజంగా మన వాళ్ళు ఎక్కువ కాబట్టి. జనరల్ గా ఒక కరోనాను వదిలేస్తే మనకి 2017-19 కానీ 2021-24 కానీ తీసుకుంటే, కరోనాకు ముందు కరోనా తర్వాత తీసుకుంటే యావరేజ్లో మనకి 55,717 వీసాలు వచ్చేవాళ్ళు. 55,000 అనుకున్నాం. 55,000 వీసాలు, స్టూడెంట్ వీసాలు పర్ ఇయర్కి యావరేజ్లో వచ్చేవి. అది ఇప్పటికి 22కి పడిపోయింది. ఇంకా కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. అంటే దాదాపు యావరేజ్లో 30,000 మంది విద్యార్థుల మీద దీని ఎఫెక్ట్ ఎవరి ఇయర్ పడుతుంది. ఇంకా కూడా తగ్గచ్చు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే
మామూలుగా ఇప్పుడు స్టూడెంట్ వీసాలు ఏ ప్రాతిపదిక ఇస్తారంటే, ఒకటి దీన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసా అని చెప్తారు. స్టూడెంట్ వీసా పర్మిట్ లిమిటెడ్ దీనికి ఉంటుంది. అంటే మనకి అక్కడ రికగ్నైజ్డ్ ఎస్ఈవిపి అంటారు. ఎస్ఈవిపి అంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ఉంటుంది డిపార్ట్మెంట్. అది రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీలు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మనం అప్లై చేసుకోవాలి. వాళ్ళు సీట్ ఇస్తామని కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఎస్సీబీపీ నుంచి యాక్సెప్టెన్సీ లెటరు ఉండాలి. దాని తర్వాత ఫామ్ I-20 ఫిలప్ చేయాలి. దాని తర్వాత ఆన్లైన్లో DS 160 ఫామ్ ఫిలప్ చేయాలి. దాని తర్వాత ఫైనాన్షియల్ ప్రూఫ్ చూపించాలి. అంటే నీ ఎడ్యుకేషన్ అక్కడ పోయి జాబ్ చేస్తారు కదా, అట్లా కాకుండా మరి ఎడ్యుకేషన్ లోన్ ఉందా, మీ దగ్గర డబ్బులు ఉందా, ఎడ్యుకేషన్కి 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడ ఉండాలనుకుంటే ఉందా అనేది డబ్బులు చూపించాలి. బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ చూపించాలి. అట్లాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉండాలి, ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉండాలి. అందుకు సంబంధించి IELTS కానీ లేకపోతే టోఫెల్ కానీ ఇవి ఇన్స్టిట్యూట్స్ రికగ్నిషన్ బట్టి కొంతమంది IELTS అడుగుతారు, కొంతమంది టోఫెల్ అడుగుతారు, దాన్ని బట్టి ఉండాలి. దాని తర్వాత ఇండియాతో టైస్ చూపించాలి. అంటే మళ్ళీ నేను వెనక్కి వస్తాను, ఎందుకు వస్తానంటే ఇక్కడ నాకు ఇంత ఇది ఉంది, బంధువులు ఉన్నారు, లేకపోతే ఈ ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ చూపించాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే అక్కడ F1 వీసా మనకి స్టూడెంట్ వీసా ఇస్తారు. తర్వాత ఏంటంటే ఇంతకుముందు స్టూడెంట్లుగా ఉండి ప్రైవేట్ జాబులు చేసుకునేవాళ్ళు, పార్ట్ టైం జాబ్. ఇప్పుడు అవి లేవు. ఓన్లీ క్యాంపస్లో ఏమన్నా జాబ్స్ ఉంటే చేసుకోవచ్చు, బయట లేదు. సో అట్లాగే 4 ఏళ్ళకి పైన లేదు వీసా అనేది, 4 ఏళ్ళ వరకే. దాని తర్వాత స్టెమ్ వాళ్ళకైతే 24 మంత్స్ ఎక్స్టెన్షన్ ఛాన్స్ ఉంది. నేను ఇందాక చెప్పిన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వాళ్ళకి మాత్రం 24 నెలలు చేయొచ్చు. అది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది, ఆప్ట్ అంటారు, ఓపీటీ అంటే టెంపరీ వర్క్ ఇదనమాట. ఇది ఒక ఇంతకుముందు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ. ఇది టెంపరీగా వర్క్ పర్మిట్, అంటే ఆ రిలేటెడ్ మనం ఏం చదువుకున్నామో ఆ రిలేటెడ్ జాబ్కి ఇది ఇస్తారనమాట. ఇది కూడా 12 మంత్స్ వరకే ఉంటుంది. ఇప్పుడు దాన్ని కూడా తీసేయమని అమెరికాలో ట్రంప్ బ్యాచ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఓపీటీని కూడా తీసేస్తే ఆ 12 మంత్స్ కూడా పోతుంది అనమాట. అంటే చదువుకొని వచ్చేయాలి, అక్కడ ఉద్యోగం వస్తే H-1B వీసా వస్తే తప్ప, అదర్వైజ్ ఇండియాకి తిరుగుమట్టాలి. అది ఇప్పుడు మేజర్ ఇండియన్స్ మీద ప్రాబ్లం పడింది అనమాట. సో అంటే అన్ని రూల్స్, గ్రేస్ పీరియడ్ ఉండేది ఇంతకుముందు 60 రోజులు. ఏది అక్కడ అయిపోయినాక, చదువు అయిపోయినాక ఉద్యోగం చూసుకోవడానికి కొంత టైం కావాలి కదా, 2 మంత్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 1 మంత్కి తగ్గించేశారు. అలాగా అన్ని రకాలుగా మన వాళ్ళని కట్టైలు చేస్తున్నారు. స్టూడెంట్స్ వెళ్ళడం 30,000 మంది తగ్గిపోయారు, 22,000 మంది మాత్రమే వెళ్ళగలుగుతున్నారు పర్ ఇయర్. దాని తర్వాత ఏమో ఈ ఓపీటీది కూడా తీసేయబోతున్నారు. తీసేస్తే మళ్ళీ ఒక 12 మంత్స్ పడిపోతుంది అక్కడ. దాని తర్వాత గ్రేస్ పీరియడ్ 60 రోజుల నుంచి 20 రోజులకు తగ్గించారు. అలాగా అన్ని రకాలుగా తగ్గించారు. సో ఇది ఖచ్చితంగా ఇండియన్స్ మీద పడుతుంది. దీని మోడీ మీద కూడా విమర్శలు ఆల్రెడీ ఇప్పుడు జంజీ మోడీ మీదకి యాంటీగా ఉన్నారు కాబట్టి, మోడీ మరి ట్రంప్తో ఫ్రెండ్ అంటారు, ఇదంటారు. మరి ట్రంప్కి సరెండర్ అయిపోయి ఆల్రెడీ 18% టారిఫ్స్, అంతకుముందు 3% ఉండేది యావరేజ్ లో మన గూడ్స్, అమెరికాకి వెళ్ళే గూడ్స్ మీద. ఇవాళ 18% అగ్రిమెంట్ అయిపోయింది. సో ఇంత చేసి కూడా కనీసం ఇంత 62% తగ్గించేస్తాయి, దాని మీద ఏమీ మోడీ మాట్లాడట్లేదు అన్న విమర్శలు కూడా మోడీ మీద ఉన్నాయి. కానీ మోడీ ఇప్పుడు అమెరికాకి యాంటీగా ఏం మాట్లాడే పరిస్థితులు లేరు. సో అందుకని ఇంకా అన్ని రకాలుగా ఇప్పుడు తగ్గిస్తున్నారు. ఒక రకంగా ట్రంప్ వచ్చిన తర్వాత మోడీకి కూడా ఇండియాలో కొంత ఎదురుగాలు రావడానికి ట్రంప్ కూడా ఒక కారణం. ఎందుకంటే ఇంతకుముందు అంతా అమెరికాతో మనకున్న సంబంధాలు వేరు, ఇవాళ కంప్లీట్ గా మనం అమెరికాకి సరెండర్ అయిపోయినాం అన్న ఫీలింగ్. మోడీ విశ్వగురు అని అది ఇదని బిల్డప్ ఉండేది, అదంతా గాలి తీసేశాడు ట్రంప్. అంటే ఈవెన్ మనకి పాకిస్తాన్తో వారప్పుడు కానీ అది నేనే ఆపానని చెప్పడం కానీ, దానికి మోడీ ఇప్పటి వరకు ఏమి మాట్లాడలేకపోవడం. చాలా విషయాల్లో మన మీద యాంటీగా మాట్లాడినా, ఎగతాళి చేసిన మోడీ కానీ లేకపోతే ఇంపార్టెంట్ బీజేపీ నాయకులు కానీ ఎవరు నోరు లేని ఒక పరిస్థితిలోకి చేస్తారు. దీనికి ప్రధాన కారణం అదానీ, అంబానీ లాంటి వాళ్ళ కోసమే
ఎందుకంటే అంబానీ అక్కడ 28 లక్షల కోట్ల ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు అమెరికాలో. అదాని కేసు ఉన్నింది, కేసు కూడా ఈ మధ్య కొట్టేశారు. సో ఇవన్నీ అదాని అంబాల కోసమే ఇండియాని అమెరికా లాంటి దేశాలకి మోడీ తాకట్టు పెట్టుకున్నాడన్న విమర్శ బలంగా వినిపిస్తుంది. అది వాస్తవం ఏమన్నట్టుగా కూడా ఇప్పుడు లేటెస్ట్ పరిణామాలు మనకు తెలియజేస్తాయి. అవును సార్, ఇప్పుడు మనకి కన్సల్టేషన్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ కన్సల్టేషన్స్ ద్వారా వెళ్తారు. సో కొంతమంది ఆల్రెడీ డబ్బు కట్టేసి ఉంటారు నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేయడానికి అన్నట్టు ప్రాసెస్. అంటే వీసా వాళ్ళ పరిస్థితి ఏ ఏముంటుంది? పరిస్థితి కోల్పోవడమే, వీసా లేకపోతే ఏమవుతుంది? ఇంకా అన్ని బ్యాక్ చేసుకోవడం పోవడమో ఏదో మొత్తానికి లాస్ తగ్గిపోయినాయి. ఇప్పుడు 30,000 మంది కన్సల్టెంట్లు కూడా, అంటే ఇప్పుడు కన్సల్టెంట్ సర్వీసులు కూడా తగ్గినాయి. అమెరికా కంటే వేరే దేశాల మీద ఫోకస్ చేస్తున్నాయి. అవును, కెనడా కావచ్చు, అవును. జర్మనీ కావచ్చు. అవును. అందుకని ఈ మధ్య బ్రిటన్ స్కామ్లు ఎందుకు వస్తున్నాయి? అవును. ఎందుకంటే డైవర్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.